కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. కొంతమంది అనుకుంటున్నట్టుగా ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే అని అనుకోవడం అనేది తప్పు. మా అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు కదా, మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు కదా, నా కొరకు ఆదివారపు ఆరాధన అయిపోయిన తర్వాత నా తల మీద చెయ్యి ఉంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను ఆన్లైన్లో ప్రార్థన చేయించుకుంటున్నాను కదా, ప్రేయర్ టవర్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ ప్రార్థన చేయించుకుంటున్నాను కదా అని ఒక భయంకరమైన ప్రమాదకరమైన ఆధ్యాత్మిక అపోహలతో బాధపడుతున్న క్రైస్తవులందరికీ కూడా ఈ వాక్య వ్యాఖ్యాన శీర్షిక ఒక హెచ్చరిక వంటిది. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం నుండి 25 వరకు. యెహోవా దేవుడు మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అని ఇశ్రాయేలీలతో సమూయేలు అంటున్న మాట. తన ఘనమైన తన గొప్పదైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడిచిపెట్టడు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనవుతాను. అటువంటి దురాలోచన నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించెదను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని గుర్తుకు తెచ్చుకొని జ్ఞాపకమునకు తెచ్చుకొని జ్ఞాపకం ఉంచుకొని మీరు యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి, భయము భక్తి ఇదొక ప్యాకేజ్ అండి, ఇదొక కాంబో అన్నమాట. దేవుడు అంటే భయం ఉండాలి, ఆయన అంటే భక్తి ఉండాలి, ఆయన ఎడల భక్తి కలిగి ఉండాలి. భయము అంటే పాపము చేయకుండా, భక్తి అంటే గౌరవము అని అర్థం, ఆయనకు లోబడి ఉండుట అనే అర్థం. భక్తి అంటే దేవునికి లోబడి ఉండటం, భక్తి అంటే దేవునికి విధేయత చూపించటం. నిష్కపుటులై మీ మనసులో ఎటువంటి దురాలోచన పాపమును అనేటువంటి బీజము లేకుండా చూసుకుంటూ పూర్ణ హృదయముతో దేవునిని సేవించుట అవశ్యము, అనగా తప్పనిసరి అని చెప్తున్నాడు. మీరు కీడు చేసేవారైతే తప్పకుండా మీరును మీ రాజు కూడా నాశనమైపోతాడు అనగా సౌలు గురించి చెప్తున్నాడు. ప్రజలు ఏరి కోరి తెచ్చుకున్నటువంటి సౌలు క్రీస్తు పూర్వము ఒక 1014 నుండి 1000 సంవత్సరాల కాలము వరకు, అనగా 20 సంవత్సరాలు అనుకుంటారు, కానీ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల పైన సౌలు రాజుగా పరిపాలించాడు. ఇకపోతే ప్రార్థన ఎందుకు చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. ప్రార్థన చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో, ప్రార్థన చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో మనకు తెలియాలి. స్క్రీన్ మీద చూడండి, దేవునికి మనం ప్రార్థన ఎందుకు చేయాలో నేను మీకు చెప్తాను. మొదటిది, దేవునితో మనం ఒక కోఆర్డినేషన్ని ఏర్పరచుకోవడానికి, అనగా అనుసంధానమును ఏర్పరచుకోవడానికి, ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ని ఏర్పరచుకోవడానికి. తర్వాత దేవునితో సహవాసము చేయడానికి, అనగా ఆయనతో ఒక ఫ్రెండ్గా నువ్వు ఉండాలి. నేను ఒక స్నేహితునితో మాట్లాడినట్టు నేను మోషేతో మాట్లాడాను అని అంటాడు ఆయన. ఒక స్నేహితునితో మాట్లాడినట్టే అబ్రహాముతో మాట్లాడాడు ఆయన. కాబట్టి మనము దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి, అందుకు ప్రార్థన పనికొస్తుంది. మూడవది, దేవునితో నీకున్నటువంటి సమస్యలన్నీ చెప్పుకోవడానికి ప్రార్థన ఒక మంచి మీడియా, ఒక మంచి మాధ్యమం. తర్వాత దేవుని నుండి మార్గదర్శకత్వం పొందడానికి, అనగా ఏ డైరెక్షన్లో నేను వెళ్ళాలి, ఏ కోర్సు చేయాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ నేను సేవ చేయాలి, ఎలా సేవ చేయాలి, ఎవరి మధ్యన సేవ చేయాలి, ఈ సేవ ఎలా చేయాలి, నేను పార్ట్ టైం చేయాలా, ఫుల్ టైం చేయాలా, సువార్థకుని పని చేయాలా, పరిచారకుని పని చేయాలా, సంఘ పెద్ద పని చేయాలా, సంఘ కాపరి పని చేయాలా, నేను ఎటువంటి పని చేయవలసి ఉన్నాను, ఇందులో నా పాలి భాగము ఏమిటి అనే విషయాలు తెలుసుకోవడానికి
ఒక మంచి గైడ్గా దేవుడు నీకు పనికి రావడానికి, ఆయనను నువ్వు ఒక బ్రిడ్జ్గా వాడుకోవడానికి ప్రార్థన ఒక మంచి అవకాశము. తర్వాత దైవిక జ్ఞానమును ఒక ఆశీర్వాదంగా పొందడానికి, ఎవరికి పడితే వారికి దేవుని వాక్యము అర్థం కాదు. దేవుని వాక్యపు లోతులలో ఉన్నటువంటి జ్ఞానమును మనము గ్రహించడానికి దైవిక జ్ఞానం అవసరము. మానవ జ్ఞానము సరిపోదు. దేవుడిచ్చేటువంటి జ్ఞానములో ఉండే తెలివితేటల యొక్క ఆంతర్యం వేరు. తర్వాత భయము నుండి మనము తొలగిపోయి ధైర్యముగా ఉండడానికి ప్రార్థన పనికొస్తుంది. దేవా, పలానా విషయంలో నేను ఒక తప్పు చేసి ఉన్నాను, పాపము చేసి ఉన్నాను, నేను నా పాపమును ఒప్పుకుంటున్నాను, నాకు ఈ విషయంలో ఉన్నటువంటి ఈ భయాన్ని తీసివేసి, అది నువ్వు స్టేజ్ మీద ధైర్యంగా మాట్లాడే విషయమైనటువంటి ధైర్యం కానివ్వండి, లేదా పిరికితనం కానివ్వండి, నువ్వు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే విషయం కానివ్వండి, 10 మందితో కమ్యూనికేట్ చేసే విషయమై కానివ్వండి, ఒంటరిగా ప్రయాణమైపోతూ సువార్త పనికి వెళ్ళే పని కానివ్వండి, ఏ పనైనా సరే దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. కాబట్టి భయము నుండి ధైర్యము అనేటువంటి ఒక ప్రాంతానికి మనం వెళ్ళడానికి, ఈ టాప్ గేర్లో మనం స్విచ్ ఆన్ చేసుకుని వెళ్ళడానికి ప్రార్థన పనికొస్తుంది. తర్వాత మనలో లేనటువంటిది మనకి కావాలి. అదేంటంటే పరిశుద్ధత. నువ్వెంత ప్రయత్నించినా పరిశుద్ధత, పవిత్రత, ఆ ఆలోచన, ఆ నియమావళి, విధి విధానాలు నీకు రావు. కాబట్టి దేవుని మీద ఆధారపడి, దేవా, పుటములో వేయబడిన బంగారము ఎంత మేలిమి బంగారమై ఉంటుందో ఆ విధంగా నన్ను పుటములో వేయబడినటువంటి ఒక మేలిమి బంగారము వలె, ఒక మంచి విశ్వాస వలె నన్ను ఉంచు ప్రభువా అని ప్రార్థనలో మనం అడగడానికి ప్రార్థన పనికొస్తుంది. తర్వాత సమయోచితమైన సహాయం అన్నమాట, టైమ్లీ హెల్ప్ అన్నమాట. ఆ సమయంలో నీకు ఎవరు నీకు అందుబాటులో లేకపోయినా దేవుని దూతలు నీకు పరిచారము చేయుటకు ఆయన పలానా వ్యక్తిని వాడుకుంటాడు. ఒకవేళ నీ బండి ఆగిపోయింది, నువ్వు పక్కూరికి వెళ్ళాలి, ఆ టైంలో అక్కడ ఏ వెహికల్స్ రావడం లేదు, అర్ధరాత్రి సమయము, భయానకమైనటువంటి దృశ్యాలు, అప్పుడు ఏదో ఒక వెహికల్ పంపిస్తాడు దేవుడు నీకు. ఇట్ ఈస్ ఎ మిరాకిల్ పర్ఫార్మ్డ్ బై గాడ్. దేవుని యందు నమ్మకం ఉంచాలి. మనిషి జ్ఞానము, మనిషి ధైర్యము మనిషికి కొంతవరకే పనికొస్తాయి, కానీ దేవుని ఎడల భయము, దేవుని యొక్క జ్ఞానము నిన్ను ప్రతి చీకటిలో కూడా వెలుగులు నడిపిస్తుంది. మీ విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవడానికి ప్రార్థన పనికొస్తుంది, టు స్ట్రెంగ్థెన్ యువర్ ఫెయిత్. తర్వాత నీవు పొందినటువంటి మారు మనసును పోగొట్టుకోకుండా ఉండడానికి ప్రార్థన పనికొస్తుంది. మనం అడుగుతూ ఉండాలి, దేవా, నేను అత్యల్పుడను ప్రభువా, పరిశుద్ధతలోనికి రావాలని అనుకుంటున్న ప్రతిసారి ఏదో ఒక వ్యసనము కారణంగా, ఏదో ఒక బలహీనత కారణముగా నేను మరలా తిరిగి పాపములో పడిపోతున్నాను. కాబట్టి ఈ పాపములో నుండి, పాపపు ఆలోచనలలో నుండి, పాపము అనే జిడ్డును నేను తొలగించుకునే విషయమే నాకు సహాయం చేయి ప్రభువా అని ప్రార్థనలోనే మనం అడగాలి. చాలామంది ప్రార్థన అనుకుంటే నేను ఒక్కడనే మాట్లాడుకోవడం, నా సమస్యలే చెప్పుకోవడం, నాకున్న కోరికలే అడగడం అని అనుకుంటారు. కాదు. ప్రేయర్ ఈజ్ ఎ కమ్యూనికేషన్. ఇట్ ఈజ్ ఎ 2-way కమ్యూనికేషన్. నీకు చెవులిచ్చిన దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు నోరిచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థన వింటాడు అని అర్థం. మనము ఆయన స్వరూపములో చేయబడిన వారము కనుక ఈ నోరు, ఈ చెవి ఆయనకు కూడా ఉంటాయి. నిత్యము ప్రార్థన చేసేవారెవరూ కూడా సమాధానకరమైనటువంటి జీవితాన్ని పొందకుండా ఉండలేరు. కృప వెంబడి కృప దేవుడిచ్చేటువంటి బహుమానము, ఆయన పంపించేటువంటి ఆశీర్వాదము. దేవుని కొరకు కొంతమంది సమయం ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి దేవుని కొరకు సమయము ఇవ్వని వారు, వెచ్చించని వారు, సమయము ఇవ్వడం అవసరమా అని ప్రశ్నించుకునేవారు కూడా దేవునికి అవసరం లేదని ఈ
మెసేజ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే బద్ధకస్తులకు పరలోక ప్రవేశము నిషిద్ధము. అవసరం లేదు, అలాంటి వారు దేవునికి అవసరం లేదు. మీరు నిజంగా బెడ్ రిడెన్ పేషెంట్ అయ్యి ఉండి, ఒక రోగి అయ్యి ఉండి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఓకే, కానీ మీరేమాత్రం వెళ్ళగలిగే పరిస్థితిలో ఉన్నా కూడా మీరు ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి, విశ్వాసాలతో కూడి ఉండాలి, వారితో మీరు సహవాసము కలిగి ఉండాలి, వారిలో మీరు ఒకరై ఉండాలి. మీరందరూ కూడా యేసుక్రీస్తు అనే శరీరమునకు అవయవములు కారా? పౌలు గారు మళ్ళీ తెలివిగా ప్రశ్నిస్తాడు. ఆయన కొట్టడానికి పౌలు గారికి కర్ర అవసరం లేదు, ఆయన నోటి మాటే ఒక కర్రగా పనిచేస్తుంది. కాబట్టి మనం ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థన ఒక మంచి ఆధ్యాత్మిక ఆయుధము. మరి మూగవారు కూడా ప్రార్థన చేస్తారా? 100% చేస్తారు. దేవుడు నీ హృదయ ఆలోచన చూస్తాడు అని అన్నప్పుడు నీ హృదయంలో ఉన్న ఆలోచనలు కమ్యూనికేట్ చేస్తాయి దేవునితోని. నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు అని పక్కన వాడు అంటున్నప్పుడు ఆ మాట నీకు అర్థమైంది. నీ మాట పక్కన వాడికి వినపడట్లేదు, కానీ అతను కొంతవరకు ఊహించగలుగుతున్నాడు. ఒక మనిషిని చూసి ఇంతలా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే, నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ మనసును, నీ ఆలోచనను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవునికి నీవు మరుగై ఉండుట సాధ్యమని నువ్వు అనుకుంటున్నావా? పొరపాటును కూడా కాదు. నువ్వు కట్టిగా చీకట్లో ఉన్నా కూడా ఆయన నిన్ను స్పష్టంగా చూడగల సమర్థుడు. ప్రార్థన చేయటం మానవద్దు. చిన్న ప్రార్థన కొరకే తలలు వంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. అల్పులము నాయన, అపరిశుద్ధులం ప్రభువా, అపవిత్రులం నాయన. నీ వాక్యాన్ని వినుట కొరకు మేము కాచుకుని ఉంటున్నాము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. అపవిత్రమైనటువంటి జీవితాలు బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. ఈ లోకము యొక్క ఆలోచన ప్రకారం బ్రతుకుతూ ఉన్నాం ప్రభువా. ఈ సమస్త విషయముల నుండి, సమస్త పాపముల నుండి, సమస్త అపరిశుద్ధత నుండి, అపవిత్రత నుండి మమ్మల్ని కడిగి, మమ్మల్ని పరిశుద్ధపరిచి, నీ సేవలో ఏదో ఒక విధంగా పాలి భాగస్థులమై ఉండే విషయమే మాకు సహాయం చేయమని, మాకు ప్రార్థన నేర్పించమని, ప్రార్థనలో మేము బలపడే విషయమై మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.